శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. నీలాంజన సమాభాసం రౌపిత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారాలు. 2025 మార్చి నెల 29వ తారీఖు శనివారం రోజు అమావాస్య. ఆ రోజు రాత్రి 9:30 పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం ద్వారా శని భగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశిలో సంచారం సాగిస్తున్నటువంటి ఈ శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రకంగా శని భగవానుడు మీనరాశిలో తన సంచారాన్ని 2.5 సంవత్సరం కొనసాగిస్తాడు. సహజంగానే నవగ్రహాలలో శని భగవానుడికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఈయన మెల్లదనానికి కారకుడు, శ్రమజీవనానికి కారకుడు, కర్షకులు, కార్మికులు, నిరంతరం పనిని దైవంగా భావించేటువంటి కష్టజీవులందరికీ శని భగవానుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. పనులు అనుకున్నంత వేగంగా జరగకుండా మెల్లగా వాయిదా పడేటువంటి పద్ధతుల్లో పనులన్నీ కొనసాగుతూ ఉంటాయి. సోమరితనానికి అనగా బద్ధక స్వభావానికి కూడా ఈ శని భగవానుడు కారకుడవుతాడు. కొన్ని సందర్భాల్లో రాత్రి భవళ్ళు అనగా విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి తత్వాన్ని కూడా ఈయన ఇస్తాడు. ఉదయం నిద్రలేసి తల వంచుకుని పనిలోకి వెళ్ళిపోతే కార్మికులు కానీ, కర్షకులు కానీ, శ్రమజీవులు కానీ మళ్ళీ సాయంత్రం వేళ ఎప్పుడు చీకటి పడిన తర్వాత ఇల్లు చేరుకునేటట్టుగా నిరంతరం పనిని భక్తిగా భగవంతుడిగా భావించి పనిచేసేటువంటి కష్టజీవులు ఎక్కువగా ఈ శని భగవానుడి యొక్క కారకత్వానికి కలిగి ఉంటారు. అటువంటి శని భగవానుడు కొన్ని సందర్భాల్లో పనులు దొరకని సందర్భాలు, ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని, అనారోగ్య సమస్యల్ని, ముఖ్యంగా రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితిని, సోమరితనం వల్ల కొన్ని సమస్యల్ని అనగా పనులు వాయిదా వేసుకోవడం లాంటి సమస్యల్ని, సమాజంలో ఒక రకమైనటువంటి అవమానాలు, పనుల్లో ఆటంకాలని ఇచ్చే పరిస్థితులు కూడా కలిగిస్తూ ఉంటాడు. వీటినే ఆయన సంచారాన్ని బట్టి మనము రకరకాలుగా శనిని అభివర్ణిస్తూ ఉంటాం. ఇప్పుడు మీనరాశిలోనికి శని భగవానుడు ప్రవేశించగానే ఏలినాటి శని ఏ ఏ రాశుల వారికి ఉంటుంది అని కనుక మనం పరిశీలిస్తే, ముందుగా ఈ ఏలిన నాటి శని అనగా 7 సంవత్సరములు శని పరిపాలించేటువంటి రాశులు ఏవి అని మనం ఆలోచిస్తే, ఇందులో ప్రధానంగా 3 రాశులు ఏలిన నాటి శని ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందులో మొదటిది మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి వ్యయములో అనగా 12వ భావములోనికి శని ప్రవేశిస్తాడు మీనరాశిలోనికి. కనుక వీళ్ళకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. వ్యయములో 2.5 సంవత్సరం, తర్వాత మేషరాశిలో 2.5 సంవత్సరం, ఆ తర్వాత ద్వితీయ భావం అనేటువంటి వృషభ రాశిలో 2.5 సంవత్సరం. ఈ వ్యయము, జన్మరాశి, ద్వితీయ భావం, ఈ 3 రాశుల్లో 2.5 సంవత్సరాలను కలిపి ఏలిన నాటి శని అనగా 7.5 సంవత్సరాల శని అని పిలుస్తూ ఉంటాం మనం. ఇక మీనరాశి వారికి జన్మరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ఏలినాటి శని ప్రభావం 2.5 సంవత్సరం అయిపోయింది. అంటే వ్యయములో శని దోషం పోయింది.
ఇప్పుడు జన్మరాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు. తర్వాత ద్వితీయమైనటువంటి మేషరాశిలో 2.5 సంవత్సరం ఉంటారు. అనగా ఏలినాటి శని ప్రభావం 2.5 సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంకా 5 సంవత్సరములు వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంది ఈ మీనరాశి వారికి. ఇక కుంభరాశి వారికి ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక వీరికి ద్వితీయ శని దోషం ఉంది. అనగా ద్వితీయ భావంలో శని సంచరిస్తున్నాడు. అనగా ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వారికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 2.5 సంవత్సర కాలం ఉంది. అది కూడా ద్వితీయములో అనగా మీనరాశిలో శని సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ మీనరాశిలో శని సంచరించేటువంటి 2.5 సంవత్సరం మాత్రమే వీరికి ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది. ఈ రకంగా మేష మీన కుంభరాశుల వారికి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఇక అర్ధాష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది? అర్ధాష్టమము అంటే అష్టమము అనగా 8, అందులో సగాన్ని అర్ధాష్టమము అనగా చతుర్థ భావము. ధనస్సు రాశి వారికి మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక అది 4వ భావం కనుక అర్ధాష్టమ శని ప్రభావం అనగా చతుర్థ శని ప్రభావం వీరికి ఉంది. ఇక అష్టమ శని ప్రభావం ఎవరికి ఉంది? సింహరాశి వారికి అష్టమ భావంలో అనగా మీనరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక అష్టమ శని ప్రభావం అనగా అష్టమ శని దోషం వారికి ఉంది. కనుక మేష మీన కుంభరాశుల వారికి ఏలినాటి శని ఉన్నారు. మీనరాశులకి శని రావడం వల్ల ఈ 3 రాశులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ మేష మీన కుంభరాశులకు. ధనుస్సు రాశి వారికి చతుర్థ భావం అనగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది. మరి శని ఎవరికైనా బాగా 100% శుభ ఫలితాలని శని యోగాన్ని ప్రసాదిస్తాడా అని పరిశీలిస్తే శని యోగం ఇచ్చేటువంటి రాశులు కూడా 3 100% శుభ ఫలితాలను ఇచ్చేటువంటి రాశులు కనిపిస్తున్నాయి. ఇందులో వృషభ రాశి వారికి లాభభావములో 11వ భావంలో శని సంచరించడం వల్ల వీరికి 100% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి షష్ఠమ భావములో అనగా విక్రమ భావంలో శని సంచరిస్తున్నాడు కనుక వీరికి కూడా శని 100% యోగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మకర రాశి వారికి తృతీయ భావములో అనగా 3వ భావంలో శని సంచారం కూడా 100% శుభ ఫలితాలను అందిస్తుంది. కనుక శని యోగం వల్ల వృషభ రాశి వారికి లాభభావంలో శని, తులారాశి వారికి షష్ఠమ భావంలో శని, మకర రాశి వారికి తృతీయ భావంలో శని 100% శుభ ఫలితాలను అందిస్తారు. అలాగే శని ఒక 50% నుంచి 60% వరకు శుభ ఫలితాలను అందించేటువంటి రాశులు కూడా ఒక 2 కనిపిస్తాయి మనకు. ఇందులో ఈ 60% శని ప్రభావం కలిగినటువంటి రాశి మిథున రాశి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిథున రాశి వారికి దశమ భావములో శని సంచరిస్తున్నాడు. ఈ రకంగా అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావంలో రావడం వల్ల వీరికి పని పెరుగుతుంది. ఆ పనికి తగినటువంటి ఫలితము, ఆ కష్టానికి తగినటువంటి రాబడి లాభము అందుకోగలుగుతారు. కనుక 60% శని ప్రభావం మిథున రాశి వారికి ఉంటుంది. ఇక శని ఒక 30-40% మాత్రమే యోగిస్తూ ఎక్కువ ఇబ్బందులు కలిగించేటువంటి రాశులు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి భాగ్యభావంలో శని సంచరిస్తున్నాడు. ఇది వారికి 30-40% శుభ ఫలితాలు ఇస్తుంది. మిగతా వారికి ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారికి సప్తమ శని ప్రభావం ఉంది. ఆ రకంగా వీరికి కూడా ఒక 30-40% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి వారికి పంచమ శని ప్రభావం ఉంది. వీరికి కూడా 30-40% శని ప్రభావం రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ శని భగవానుడు 2025 మార్చి 29వ తారీఖు శనివారం అమావాస్య రోజున మీనరాశిలోనికి రావడం వల్ల ఈ 12 రాశుల వారికి శని ప్రభావం వల్ల ఎటువంటి సుఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎన్ని నిమిషాలు వచ్చింది ఒకసారి చూడు. మిథున రాశి వారికి మీనరాశిలోనికి శని ప్రవేశించడం వల్ల ఎటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది? ఈ 2025 మార్చి 29వ తారీఖు శనివారం అమావాస్య రోజున కుంభరాశి నుంచి శని భగవానుడు మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల మిథున రాశి వారికి అది అష్టమ
భాగ్య భావాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమ భావములో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వీరికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా 50 నుంచి 60% శుభఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు ప్రవేశించడం వల్ల, దశమ భావంలోనికి ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారు కొన్ని కష్టాలను అధిగమించగలుగుతారు. అనగా కొన్ని ఆటంకాలను అధిగమించగలుగుతారు. ఆకస్మికంగా ఆదాయాన్ని, ఆకస్మికంగా అవకాశాలని పొందగలుగుతారు. గతంలో కాస్త ఇబ్బంది పడినటువంటి వారందరూ కూడా ఈ దశమ భావంలో శని రావడం వల్ల వీరికి నూతన అవకాశాలు, అనగా నిరుద్యోగులకు ఉద్యోగం కానీ, లేకపోతే పని తక్కువగా ఉండేటువంటి శ్రమజీవులకు పని పెరగడం కానీ, వ్యవసాయ రంగంలో వారికి అధికంగా ఉత్పత్తులు రావడం కానీ, లేకపోతే నూతన అవకాశాలు రావడం కానీ, ఈ రకంగా పని భారం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. ఆ పనికి, మీ శక్తికి, మీ ప్రతిభకు మీకు తగినంత ఫలితం కూడా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మిథున రాశి వారు దశమ శని ప్రభావం వల్ల నేను ఎక్కువ కష్టపడుతున్నాను, నా కష్టానికి తగినటువంటి ఫలితం రావడం లేదు అనేటువంటి భావన రావడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప మీ పనితనానికి, మీ ప్రతిభకు తగినటువంటి పారితోషికం, తగినటువంటి ఫలితం మీకు, మీ కష్టానికి తగిన ఫలితం మీరు అందుకుంటూనే ఉంటారు. అయితే తగినంత గుర్తింపు కాస్త లేకపోవడం, లేకపోతే రావాల్సినంత సమయానికి రాకుండా నిదానంగా ఆ గుర్తింపు లేకపోతే ఆ పారితోషికం రావడం, ఇలాంటి సమస్యలు కొన్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. మరి మిథున రాశి వారికి దశమ భావంలోనికి శని రావడం వల్ల పని మీకు లభిస్తోంది, పని తాలూకు శ్రమ ఉంది, ఈ శ్రమకు, ప్రతిభకు కావలసినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు అందుకుంటున్నారు. ఆ రకంగా మిథున రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతూ సంతోషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 12 రాశుల వారికి ఈ మీనరాశిలో శని ప్రభావం వల్ల ఎటువంటి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల ఈ శని ప్రభావం నుంచి బయటపడి మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏళ్నాటి శని ప్రభావం ఉన్నటువంటి మేషరాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వారు కానీ, అష్టమ శని దోషం ఉన్నటువంటి వారు కానీ, అనగా మేష, మీన, కుంభ రాశుల వారు, ధనస్సు, సింహరాశుల వారు, అలాగే శని యోగించినటువంటి కర్కాటక, కన్యా, వృశ్చిక రాశుల వారు, వీరందరూ కూడా తప్పనిసరిగా శనేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళండి. శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. మనకు తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో తిరునల్లారు అన్నటువంటి ఊరిలో శనేశ్వరుని యొక్క ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ మీరు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. అలాగే మహారాష్ట్రలో షిర్డీ సాయినాథుని ఆలయానికి సమీపంలో శని సింగనాపురం అనేటువంటి మరొక శనీశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి మీరు శనీశ్వర స్వామిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో మందవల్లి అనేటువంటి ప్రాంతంలో శనీశ్వరు యొక్క ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఇంకా అక్కడక్కడ చెదురుమదురుగా శనీశ్వర ఆలయాలు ఉన్నాయి. వాటిని సందర్శించి మీరు శనీశ్వరునికి పూజలు నిర్వర్తించుకోవచ్చు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఒకవేళ అంతటి దూరం వెళ్ళలేని వారు, శనీశ్వర స్వామిని దర్శనం చేసుకోలేని వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, లేకపోతే పరమశివుని ఆలయానికి కానీ వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. వయోవృద్ధులకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. ఆహార పానీయాలు అందించండి. గోవులకు సేవ చేయండి. 1 కేజీ నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు, పేదలకు దానం చేయండి. వస్త్రపానీయాలు అందించండి. శనేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రాలను, ఈశ్వరునికి సంబంధించిన స్తోత్రాలను, సుందరకాండ పారాయణం లాంటివి చేయడం వల్ల కూడా మీరు మరింతగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శని భగవాను యొక్క ఐక్యతను పొందాలి అనుకున్నటువంటి వారు గాదిత్య కౌశిక చైవ పిప్పలాదో మహాముని కోనస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమః సౌర్హి శనీచ్చరో మందః పిప్పలాదేన సంస్థుతః
ఏతాని దశనామాని ప్రాతరుత్తాయ యః పఠేత్ శనిచ్చర కృతాపీడా న కదాచిత్ భవిష్యతి. సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియ మందచార ప్రసన్నాత్మా పీడాం హరతు మే శని. తాండవం సహజం యస్య పరమాణు స్వరూపిణ దివ్యరూపం శివం శాంతం వందే శంభుం ఉమాపతిం అని శనేశ్వరుని యొక్క స్తోత్రాన్ని కూడా చదువుకోవడం వల్ల శని ప్రభావం నుంచి మీరు బయటపడి ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు. చెప్పినటువంటి విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఈ శని ప్రభావం వల్ల యోగాన్ని పొందేవారు కానీ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడేవారు అందరూ కూడా శని దోషాన్ని పరిష్కరించుకునే ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.